ఎంతమందితో బయలుదేరాడు? అయ్యా అమ్మ చెప్పండి గట్టిగా. 400 మందితో బయలుదేరాడు. అంటే ఏసావు యాకోబుని స్వాగతించడానికి, లేకపోతే ఆహ్వానించడానికి, సంతోషంగా స్వీకరించడానికి 400 మందితో బయలుదేరాడా, లేక ఇంకేమైనా కారణం అంటారా? అంటే యాకోబు గారి దగ్గరికి 400 మందితో వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అంటే, యాకోబు గారిని తనకు కలిగినటువంటి సంతతిని హతము చేయడానికి ఏసావు గారి యొక్క ప్రయాణం ఇక్కడ మనం చూస్తాం. అయితే ఏసావు 400 మందితో తన యొద్దకు వస్తున్నాడన్న వార్త యాకోబు గారికి వినగానే, ఇది ఈనాటి పగ కాదు, సుమారుగా చెప్పాలి అని అంటే 20 సంవత్సరాల పగ. చెప్పండి, ఎన్ని? 20 సంవత్సరాల నుండి ఉన్న పగ. బహుశా ఎలా ఉంటుంది అని అంటే, పాము పగబట్టవచ్చు, దానికి విషం కోరలో ఉంటుంది. మనిషి పగబడితే మనిషికి విషం ఎక్కడ ఉన్నది? నిలువెల్లా విషమే. మనందరం కూడా బాగా ఆలోచిస్తే పాము పగ కంటే మనిషి పగ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరందరూ కూడా ఎలక్షన్ జరిగేటప్పుడు న్యూస్లో ఎక్కువగా వినుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఎలక్షన్ జరిగే సమయంలో, ముఖ్యంగా మరి తెలంగాణ ప్రాంతం కంటే ఆంధ్ర ప్రాంతంలో ఈ సంవత్సరం ఎక్కువగా భయంకరమైనటువంటి అలజడులు జరిగినాయి. చాలామంది కొట్టుకోవడం, కర్రలతో కొట్టుకోవడం, కత్తులతో పొడుచుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీనికి వాస్తవానికి చెప్పేది ఏంటి అని అంటే, టీవీ రిపోర్ట్ల ద్వారా తెలిసినటువంటి వార్త ఏంటి అని అంటే, వారికి మధ్య పాత కక్షలు ఉన్నాయి, ఆ కక్షలను బట్టి ఇలా చేశారు అని చెప్పంటారు. అంటే అర్థం ఏంటి అని అంటే, దేనికైనా కూడా మనం ఆలోచిస్తే పాత కక్షలు అనేవి చాలా భయంకరమైనవి. అందుకే యాకోబు గారి మీద ఏసావు యొక్క పగ ఎంతకాలం నుండి ఉంది అని అంటే, సుమారుగా 20 సంవత్సరాల పగ. ఈ 20 సంవత్సరాల పగ కలిగినటువంటి ఏసావుని బహుశా మార్చడానికి యాకోబు గారు ఏం చేస్తే సరిపోద్ది? ఏం చేసి ఏసావు యొక్క పగను యాకోబు గారు చల్లార్చగలడు అని మనందరము కూడా ఆలోచిస్తే, యాకోబునకు బహుశా ఒకవేళ ఏసావునకు తెలిసిన వారి ద్వారా వర్తమానం పంపించి తన మీద కోపం లేకుండా చేసుకోవాలని ప్రయత్నం చేయలేదు. కానీ తన ప్రయత్నం ఏంటి అనంటే, యాకోబు గారు ఏసావు పగను లేకుండా చేసుకోవడానికి తను చేసినటువంటి ఒక ప్రయత్నం ఏంటి అనంటే, ఆయన చేసిన ప్రయత్నమే ఆదికాండం 32వ అధ్యాయంలో ఆయన చేసిన ఒక ప్రయత్నమే యబ్బోకు రేవు. చెప్పండి, ఏంటిది? యబ్బోకు రేవు. బహుశా యబ్బోకు రేవు దగ్గరకు రాగానే ఏసావు తన భార్యలను, తన పిల్లలను, తన పశువులను, పనివారినందరినీ ఆవలి దరికి పంపించేసి తాను ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయినట్లుగా మనందరికీ కూడా కనబడతారు. బహుశా యాకోబు గారి జీవితము ఒంటరి స్థలములోనే దేవుని యొక్క సహవాసం దొరికింది, ఒంటరితనములోనే దేవుని యొక్క తోడు దొరికినట్లుగా యాకోబు గారు ఎరుగుతును. ఆదికాండం 28వ అధ్యాయం బేర్షెబా అరణ్యం దగ్గర ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యాకోబు గారి దగ్గరకు దేవుడు దిగివచ్చి యాకోబు గారితో మాట్లాడినట్లుగా మనందరము కూడా చూస్తాం. అందుకే ఈ రోజున ఒక శ్రమ రాబోతుంది కాబట్టి, ఒక ఇబ్బంది రాబోతుంది కాబట్టి, ఒక సమస్య రాబోతుంది కాబట్టి, ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇప్పుడు యాకోబు గారు వెతుకుతున్న ఒక కార్యం ఏంటి అని అంటే, దేవుని యొక్క సహాయం కొరకు అక్కడ ఆయన ఒంటరిగా నిలిచిపోయి ప్రార్థన చేసినట్లుగా మనందరము కూడా చూస్తాం. ఈ యొక్క అనుభవాన్ని చాలా మంది చాలా రీతులుగా వివరిస్తూ ఉంటారు. కానీ నేను దైవజనుని యొక్క భావము అంటే దైవజనుడు వివరించిన రీతిగా మనందరము కూడా ఆలోచించాలి.